క్రైస్తవులు యుద్ధాలు చేయొచ్చా? అసలు క్రైస్తవ దేశాలు యుద్ధాలు చేయొచ్చా? దేవుడి పేరట యుద్ధాలు జరిగించచ్చా? ఈరోజు ముస్లింలు కూడా అది అంటారు, దేవుడి పేరట యుద్ధం, పవిత్ర యుద్ధం అని క్రైస్తవులు అంటారు, వాళ్ళు కూడా జిహాద్ అంటారు. జిహాద్ అంటే ఏంటి? దేవుడి కోసం చేస్తున్నట్టు యుద్ధాలు. అలా చేయొచ్చా అసలు ఎవరైనా? చంపుకుంటూ వెళ్తే ఒకరినొకరు మీద యుద్ధం ప్రకటిస్తే భూమి మీద మనుషులే ఉండరు, ఏమంటాయి ఇంకా చెట్లు చేమలు జీవజాతులు ఉంటాయి. అంటే మనుషుల కంటే ఈ జంతువులే చాలా నయం అనిపిస్తుంది. ఇలా ఈ మనుషులని ఈ బుద్ధుల్ని దుర్మార్గాల్ని అన్యాయాలు బట్టి చూస్తుంటే మనిషిని చంపేవాడితో ఆయుధాలు చేసేవాడు క్రైస్తవులు అయితే ఎంత మాత్రం కూడా కాదు. అంటే ఒకడు తుపాకి అమ్మి నేను క్రైస్తవులను ప్రార్థన చేస్తున్నా బాగుంటుంది, ఆ తుపాకి మంచి కొడితే చెడు కొడతాడా? కాబట్టి క్రీస్తు ప్రేమను ఎరిగేవాడు ఎవడు కూడా ఆయుధాలు అమ్మడు. ఆయుధాలు అమ్మే దేశాలు ఏవి కూడా క్రైస్తవ దేశాలు అయితే కానే కావు. దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల్లో ఈరోజు వాళ్ళ దృక్పథం ఎలా ఉండాలి? ఎవడో కొందరు కోరికల వల్ల యుద్ధాలు పడతాయి, ఆ దుర్మార్గులు ఎవరినో ఏరి పారేయాలి అన్నమాట. ఏరి పారేయడం అంటే వాళ్ళకి బుద్ధులే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు దేశాల నాయకుల వల్ల వాళ్ళ తప్పుడు ఆలోచన విధానాల వల్లేనండి దేశం నాశనం అయిపోతుంది. అంటే దేశంలో వచ్చే యుద్ధాలు ఏ దేశాన్ని హరిస్తుందా? మొదట మాత్రం ఉద్రేకంతో సపోర్ట్ చేస్తారు, కానీ తర్వాత అవసరం పడేటప్పుడు ఎందుకు చేసిన ఎత్తున అనుకుంటున్నాం. అందుకని ఈ ప్రపంచానికి ఇప్పుడు అవసరమైంది మారణాయుధాలు కాదు, ప్రపంచానికి ఇప్పుడు అవసరమైంది అంటే యుద్ధ కాంక్ష కాదు, ఈ ప్రపంచానికి అవసరమైంది ఇప్పుడు ఈ ఆధిపత్యం కూడా కాదు. ప్రపంచానికి అవసరమైంది క్రీస్తు యొక్క ప్రేమ, శాంతి, క్షమ. ఇవే ప్రపంచానికి అవసరం. అవి ఏ దేశానికి కలిగి నడుచుకుంటారో ఆ దేశ ప్రజలందరూ కూడా శాంతితో, సుస్థిరతో, ఆరోగ్యాలతో సమాధానం ఉంటారు.